యువకులలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? వీటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అపోలో హాస్పిటల్స్ ఆండాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ రాఘవేంద్ర కోస్గి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఘవేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. స్ట్రెస్ అనేది అప్పట్లో మన ముందు తరం వాళ్ళలో ఎక్కువ కనపడేది కాదు. ఇప్పుడు స్ట్రెస్ అనేది బాగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకు యువకులలో ఇంత స్ట్రెస్ అనేది? వాళ్ళు కేవలం ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సంతానం ఏమి కలుగుతుందో లేదో అని భయాందోళన కూడా కలిగిస్తుంది. ఎందుకు వాళ్ళకి అంత లోపల వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం ఎందుకు కలుగుతుంది? సో అంటే ఓవరాల్గా ఇప్పుడు సోషల్ డైనమిక్స్ చేంజ్ అయ్యే విధానం చూస్తుంటే ఒక కెరియర్ ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలని, తర్వాత ఏజ్ గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 20 to 25 లోపల మ్యారేజ్ అయిపోయేది బోత్ ఫీమేల్ అండ్ మేల్కి. ఇప్పుడు 30 దాటిపోతుంది. 30 క్రాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫీమేల్కి ఒక సర్టన్ ఎగ్ కౌంట్ వస్తుంది. సో వాళ్ళకు ఆ ఒవేరియన్ రిజర్వ్ అంటారు. సో అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫీమేల్ ఏజ్ పెరుగుతుంది, మేల్ ఏజ్ కూడా పెరుగుతుందో దట్ ఈస్ కంట్రిబ్యూటింగ్. సో వీళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ రావడానికి. అది కాకుండా టార్గెట్ ఓరియంటెడ్ వర్క్ చేస్తున్నారు. టూ మచ్ ఆఫ్ సోషల్ కాంపిటీషన్ వాతావరణంలో ఉంటున్నారు. ఈ జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. ఏంటి అన్న ఒక ఈ సోషల్ చేంజెస్, ఈ జియోగ్రాఫికల్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి. వార్స్ చూస్తున్నాం మనము. సో అదే కాకుండా సడన్గా ఒక రిసెషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఈ ఐటీ సెక్టర్లో చూడడం కానీ, అందువల్ల అందరూ కూడా ఒక విధమైన ఒక ఇన్సెక్యూరిటీ జోన్లోనే ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఆబ్వియస్గా అది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందువల్ల అందరూ కూడా ఒక ఇన్సెక్యూర్ జోన్లోనే బతుకుతున్నారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయండి. అంటే ఒక రకంగా వీళ్ళు ఈ స్ట్రెస్ తోటి ముందడుగు వేయలేక కొత్తగా డింక్ లైఫ్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. దీనికి ఇదే ప్రధాన కారణం అయి ఉంటుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. వాస్తవం ఏంటి? అంటే ఇది అంతవరకు అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ కపుల్స్ వేర్ దర్ వాలంటరీలీ టేకింగ్ దట్ డిసిషన్. మాకు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటారు. ఇప్పుడు డింక్ కల్చర్ అంటే కొత్త జనరేషన్లో చూస్తున్నది. ఎందుకంటే ఒక మన ఇండియన్ సొసైటీలో ఓవరాల్గా చూస్తుంటే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ సొసైటీ నుంచి మనం స్లోగా వెస్ట్రన్ కల్చర్కి అడాప్ట్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు దూరం అవుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని చూసుకోవడం కానీ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండేది. వాళ్ళు జాబ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి అదంతా చేసి వాళ్ళ కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి కష్టమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇంకొద్ది మంది ఎందుకో లైఫ్ అనేది ఇండివిజువల్గా తీసుకోవాలి, మన లైఫ్ మనం చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ మనకు వద్దు అన్న ఒక నేచర్ కూడా, ఒక యాటిట్యూడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి అది కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవే కాకుండా మిగతా పర్సనల్ డెసిషన్స్ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ డెఫినెట్గా ఈ కల్చర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఈవెన్ వీ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్ ఇన్ ద డాక్టర్స్, సొసైటీ సెక్టర్స్ అందరూ కూడా చేస్తున్నారు. ఏమవుతుందంటే అదర్ స్పెక్ట్రంలో మనం సైంటిఫిక్గా కాకుండా మాట్లాడితే ఒక అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంతకుముందు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండి అడ్జస్ట్ అయ్యి కొన్ని చేంజెస్ ఉన్న అడాప్టబిలిటీ తీసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. ఏమాత్రము ఒకరు కూడా కొంచెం చేంజెస్ వచ్చినా కూడా దాన్ని తీసుకోవడానికి రెడీగా లేరు. ఎట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ఫేస్ దీస్ కాన్సిక్వెన్సెస్. ఏదైతే ఒక సపోర్ట్ సిస్టమ్ ఇంతకుముందు ఫ్యామిలీలో ఉండేదో అది కూడా పోతుంది. కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దాంతోపాటు దే కెనాట్ స్టే ఇన్ దేర్ నేటివ్ ప్లేస్. ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం వేరే దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా అది కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. అక్కడ పేరెంట్స్ ఉండలేరు. ఒకవేళ ఉన్న ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈవెన్ సోషల్ రీజన్స్ కూడా కారణమవుతున్నాయి. సో నోవేడేస్ ఈ స్ట్రెస్ అనేది దాన్ని మనం తప్పించలేము. వాళ్ళు వృత్తిపరంగా కానీ లేకుంటే ఆర్థిక పరంగా కానీ ఆ స్ట్రెస్ అనేది అలా ఉండిపోతుంది. ఈ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్. అంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రము. ఫస్ట్ స్ట్రెస్ రిలేటెడ్గా తీసుకుంటే మేము ఓపీడీలో కౌన్సిల్ చేయగలిగినంత వాళ్ళకు కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంది, దీని నుంచి ఎట్లా బయటికి రావాలని. బట్ అడిషనల్గా వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ప్రాపర్గా సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుంటే ఆ స్ట్రెస్ రిలేటెడ్గా వాళ్ళ అసలు స్ట్రెస్ కాజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అవి మనం ఏమైనా మిటిగేట్ చేయగలమా, వాటిని ఏమైనా మనం తగ్గించే అవకాశం ఉందా లేదా, సో దానికి రెమెడీస్ ఏమున్నాయి, అసలు ఫ్యాక్టర్ ఏంటి, ఆ కాజ్ని మనము ఏమైనా తగ్గించవచ్చా అనేది వాళ్ళు కూలంకషంగా చర్చించి ఆ పర్టికులర్ పర్సన్తో వాళ్ళు సొల్యూషన్స్ చూపిస్తారు. దాన్ని ఫర్దర్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళచ్చు స్ట్రెస్ రిలేటెడ్గా. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచన విధానాలు కూడా వేరుంటాయి. నాకు ఒక 1 month, ఒక 1 year లోపల నేను కోటీశ్వరిని కావాలి, లేదంటే 1 year లోపల ఇట్లాంటి ఒక అబ్నార్మల్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కూడా చాలామంది స్ట్రెస్లో ఉంటారు. సో అందుకని వాళ్ళకి ఆ ప్రాపర్ కౌన్సిలింగ్ లోపల వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొన్ని అబ్నార్మల్ బిహేవియర్స్, వాళ్ళు స్మోకింగ్ అలవాటు, అడిక్షన్,
తర్వాత డ్రగ్ అడిక్షన్స్, ఆల్కహాలిక్ అడిక్షన్స్, వీటి వల్ల కెరీర్ మీద ఫోకస్ చేయకపోవడం, దానివల్ల కూడా అడిషనల్ స్ట్రెస్. ఎప్పుడైతే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉండదో డెఫినెట్గా ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉండట్లేదు చాలామందికి. వాళ్ళ కోర్స్ రిలేటెడ్గా ట్రైనింగ్ లేకపోతే ఒక్కసారి జాబ్లోకి వచ్చిన తర్వాత అడిషనల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అవుతుంది వాళ్ళకు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. బట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చా ఈడీ, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రిలేటెడ్గా అంటే వాళ్ళు బిహేవియరల్ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ని కనుక తగ్గించుకుంటే, అంటే ఏదైనా ఒక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, అది సెక్షువల్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఈజీగా కరెక్ట్ చేయగలిగిన ప్రాబ్లం ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇక్కడ స్ట్రెస్ అనేది ప్రధాన రీజన్ ఉన్నప్పుడు మనం స్ట్రెస్ని తగ్గించగలిగితే ఈ ప్రాబ్లం వాళ్ళకి ఆల్రెడీ ఒక సొల్యూషన్ వస్తుంది. అదర్వైజ్ హౌ వీ డీల్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది సిస్టమేటిక్గా మెడికల్ ట్రీట్మెంట్ పరంగా మనము ఇప్పుడున్న పద్ధతుల్లో మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి దానికి. సో చాలామందికి కూడా వాళ్ళలో స్ట్రెస్ ఉండకపోవచ్చు కొంతమందికి, కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంటుంది. వీటికి ఆన్సర్స్ తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడుతూ వాళ్ళు కుమిలిపోతూ కూడా అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? సో ఇప్పుడు అదే మీరు ఎప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అందరికీ ఒకటే చెప్తానండి. మామూలుగా మనిషికి మిగతా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయో, ఒక షుగర్, బీపీ కానీ, ఫీవర్ కానీ ఇష్యూస్ ఎలా వస్తున్నాయో, ఈ సెక్షువల్ హెల్త్ కూడా అట్లాంటిదే. సో ఎవరికైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఆ శీఘ్రస్ఖలనం, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రావచ్చు. కొద్దిమందికి ఎజాక్యులేషన్ పెయిన్ అంటాం, ఎజాక్యులేషన్ వీర్యం వచ్చేటప్పుడు పెయిన్ రావచ్చు. కొద్దిమంది డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం, కొద్దిమందికి 1 hour అయినా కూడా ఎజాక్యులేషన్ అవ్వదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమందికి సెక్షువల్ డిజైర్ కాంపొనెంట్ తగ్గిపోవడము. సో ఇది కామన్ ప్రాబ్లం. అంటే మిగతా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాంటి ప్రాబ్లమ్సే. కాబట్టి ఇప్పుడు ఆండ్రాలజిస్టులు, యూరాలజిస్టులు మీకు అవైలబిలిటీ ఉంది, అందరూ కూడా వెల్ ట్రైన్ అయ్యి వస్తున్నారు ఇట్లాంటి ఇష్యూస్ని డీల్ చేయడానికి. కాబట్టి ఓవరాల్గా ఎక్స్పోజర్ కూడా, ట్రైనింగ్ ఎక్స్పోజర్ కూడా డాక్టర్స్కి కూడా బెటర్గా ఉంది. పేషెంట్స్ యూజువల్గా సోషల్ మీడియా చూసి అవి ఏదో చదివి అపోహలకు లోనయ్యి ఇంకా ప్రాబ్లమ్ని పెంచుకోకుండా క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కలిస్తే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ అలవాట్లు నోవేడేస్ కామన్ అయిపోయాయి. ఈ పోర్న్ చూడటం అనేది కూడా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ మీద కానీ, లేకుంటే సెక్సువల్ లైఫ్ మీద కానీ, పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? సో ఇది డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక కొత్త టర్మినాలజీ వచ్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ అడిక్టెడ్. ఫ్రీ టైం ఉంది, సింగిల్గా ఉన్నారు అంటే దే విల్ వాచ్ పార్న్. అది కంటిన్యూస్గా జరిగింది అనుకోండి ఒకవేళ. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలన్న ఒక కంపల్షన్ లేదు. యూ కెన్ వాచ్, యూ కెన్ మాస్టర్బేట్ అండ్ యూ కెన్ గెట్ దట్ ప్లెజర్. సో ఒక సెల్ఫ్ ప్లెజర్ అనేది ఒక జోన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఇనిషియల్ స్టేజ్ లోపల బాగానే ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పాన్ వాచింగ్, డ్యూరేషన్ ఆఫ్ వాచింగ్ అనేది కూడా ఎక్కువైనప్పుడు రోజుకు 1/2 hour చూస్తున్నారు, 1 hour చూస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాన్ చూసిన తర్వాత ఏమవుతుంది, ఇమీడియట్లీ దే విల్ గో అహెడ్ విత్ ద మాస్టర్బేషన్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు బాడీలో ఒక డీసెన్సిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ డీసెన్సిటైజేషన్ స్టార్ట్ అవుతుందో సెన్సెస్ పరంగా, వాళ్ళు రియల్ లైఫ్ లోపల పార్ట్నర్ రిలేటెడ్ సెక్స్ లోపల అంత ప్లెజర్ని పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక వర్చువల్ రియాలిటీ స్క్రీన్ మీద చూసే ఆ ఇమేజెస్ కానీ, ఆ ఫ్యాంటసీస్ కానీ అవన్నీ కూడా రియల్ లైఫ్ లోపల ఉండవు. సో ఇఫ్ దే ఆర్ కంపేరింగ్ సేమ్ థింగ్ విత్ ద రియల్ లైఫ్ పార్ట్నర్, దే మే నాట్ మ్యాచ్. సో దానివల్ల వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది మొదలవుతుంది, ఒక డిస్సాటిస్ఫాక్షన్ మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక విసియస్ సైకిల్ లాగా మళ్ళీ అగైన్ దే విల్ గో అహెడ్ విత్ పాన్ వాచింగ్ అండ్ మాస్టర్బేషన్. దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది. సో డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు మేము దాదాపుగా ఒక రోజు లోపల డెఫినెట్గా ఒక 20-30 మందిని చూస్తే దాంట్లో 2 లేదా 3 ఈ పాన్ రిలేటెడ్ ఈడీతో వస్తున్నారు. సో పాన్ రిలేటెడ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో డెఫినెట్గా ఇందులో అడిషనల్గా చేసేది రెమెడీస్ ఏం లేవు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ బిహేవియరల్ మోడిఫికేషన్. సో ఆ పర్టికులర్ పర్సన్స్ వాళ్ళు లోన్లీగా ఉండకుండా ఆ పాన్ రిలేటెడ్ కంటెంట్ కనుక తగ్గించుకోగలిగితే, వాట్ ఎవర్ దేర్ బిహేవియరల్ థింగ్స్ ఆర్ దేర్, ఇఫ్ దే డైరెక్ట్ టువర్డ్స్ ద పార్ట్నర్, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కనుక పార్ట్నర్ వైపు కనుక టర్న్ చేసుకుంటే డెఫినెట్గా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ రెమెడీస్, ఓన్లీ ఇట్ ఈస్ ఏ బిహేవియరల్ మోడిఫికేషన్ ఫర్ దట్. ఎవరైనా సరే చూసారు, రోజుకు 5 minutes లేదంటే వారానికి ఒకసారి చూసారంటే దట్ ఈజ్ ఓకే. వాళ్ళు ఆఫీస్లో ఉన్నా అదే చేస్తున్నారు, లేదంటే మధ్య వర్క్ చేస్తున్నాం దాంట్లో మధ్యలో వెళ్ళి మళ్ళీ పాన్ కన్జంప్షన్ చేస్తున్నారు, ప్లస్ ఆఫీస్లో కూడా మాస్టర్బేషన్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది అంటే దే హ్యావ్ గాన్ అహెడ్. సో ఒక అడిక్షన్ స్టేజ్లోకి వెళ్ళినట్టు వాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్ అనేది డెఫినెట్గా అంత మంచిది కాదు. సో ఇనిషియల్గా ఉన్నప్పుడే ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లోపల వాళ్ళు కనుక చూడగలిగితే అది అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. బట్ ఏదైనా సరే సింపుల్ లైఫ్లో మితిమీరింది అనుకోండి, అది ఒక దుర్వ్యసనం లాగా తయారవుతుంది. బాగా డీప్గా వెళ్ళిపోయారు, వ్యసనం బాగా అలవాటు పడిపోయారు,
అలా అనుకున్న వాళ్ళకి మెడికల్ పరంగా ట్రీట్మెంట్ ఉంటుందా, లేకుంటే బిహేవియరల్ చేంజెస్తోనే ఇది సాధ్యమవుతుందా? సో మెడికల్ పరంగా ట్రీట్మెంట్ అంటే ఇనీషియల్గా వీళ్ళకి అట్లా ఉన్న వాళ్ళకు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో చిన్న చిన్న రెమెడీస్ చెప్తాం వాళ్ళకు. స్క్రీన్ వాళ్ళదైతే సర్చ్ హిస్టరీ ఉంటుందో మొబైల్లో దాన్ని, ఎందుకంటే సజెషన్స్ వస్తూ ఉంటాయి, దాన్ని ఆపేసుకోమని చెప్తాము. స్క్రీన్ టైం తగ్గించుకోమని చెప్తాము. ఒంటరిగా ఉండకుండా ఎక్కువసేపు సోషలైజ్ అయ్యారనుకోండి ఆ అవకాశం కూడా ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. సో అది కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక కెరియర్ ఓరియంటెడ్గా ఒక టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా దాని వైపు వెళ్ళే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి, ఎందుకంటే టైం ఉండదు వాళ్ళంత బిజీగా ఉన్నప్పుడు. సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్తో పాటు ఒకవేళ అవసరమైతే సైకాలజిస్టులు కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తారు వాళ్ళు కొన్ని దీంట్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ అని ఉంటాయి. కాగ్నిటివ్ థెరపీ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఆలోచన విధానం లోపల వచ్చిన ప్రాబ్లమ్ని ఎట్లా కరెక్ట్ చేసుకోగలగాలి. బిహేవియరల్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక అడిషనల్ హ్యాబిట్ ఫామ్ అయింది కాబట్టి దాని నుంచి ఎట్లా బయటికి రావాలనే దానికి కొన్ని రెమెడీస్ చెప్తారు వాళ్ళు. ఇవి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకుంటే కొద్దిమందికి కంపల్సివ్ బిహేవియర్స్ అంటాం. సో దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళకు మెడికేషన్స్ ఉంటాయి. సో SSRI అనే మెడికేషన్స్ వాడడం వల్ల ఆ బిహేవియర్స్ని తగ్గించవచ్చు. ఇంకా అడిషనల్ మెడికేషన్స్ కూడా సైకాట్రిస్ట్ దగ్గర అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏంటి అసలు, దానివల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది? సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎస్పెషల్లీ మనం సెక్షువల్ లైఫ్ పరంగా చూస్తే సెక్షువల్ లైఫ్ నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి హార్మోన్స్ అనేవి కూడా అంతే ఉపయోగపడతాయి. ఇందులో ప్రధానంగా టెస్టోస్టిరాన్ హార్మోను, తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోను, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఉంటాయి. దీంతోపాటు థైరాయిడ్ హార్మోన్, బేసిక్ హార్మోన్ జనరల్ లైఫ్కి. సో ఈ హార్మోన్స్ అనేవి ఒక సమతుల్యంలో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అది బెటర్ యాక్టివిటీలో ఉంటుంది. ఒకవేళ హార్మోన్ లోపం ఏర్పడింది అనుకోండి, అదే టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం ఏర్పడింది, సో అట్లాంటప్పుడు వాళ్ళకు సెక్షువల్ డిజైర్ తగ్గడము, ఇంకా బాగా తగ్గినప్పుడు టెస్టోస్టిరాన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు దారితీయడం కూడా జరుగుతుంది. అట్లాగే ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక చాలా హై ఉందనుకోండి, దాన్ని హైపర్ ప్రొలాక్టినిమి అంటారు. బ్రెయిన్లో కొన్ని చిన్న కణతులు ట్యూమర్స్ లాంటివి ఉన్నప్పుడు నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. అట్లాంటి ట్యూమర్స్ వల్ల కూడా వాళ్ళకు సెక్షువల్ డిజైర్ కాంపోనెంట్ తగ్గడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అనేది జరుగుతుంది. అట్లాగే కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా హై ఉన్నప్పుడు కూడా వాళ్ళ డిజైర్ కాంపోనెంట్ తగ్గడం అనేది ఉంటుంది. సో బాడీ లోపల ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటే ఎస్పెషల్లీ సెక్షువల్ హార్మోన్స్ అనేవి అధికంగా ఉన్న లేదంటే లోపించిన వాటి దుష్పరిణామాలు అనేవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మీద కానీ సెక్షువల్ డిజైర్ కాంపోనెంట్ లిబిడో అంటాం దాని మీద కానీ డెఫినెట్గా ఉంటుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకుంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ ఇవి ఒకదానికొకటి సంబంధించినవా లేకుంటే రెండు వేరువేరా? రెండు వేరువేరు కండిషన్స్. ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనము సాటిస్ఫాక్టరీగా సెక్షువల్ లైఫ్కి వెళ్ళేంత వరకు మెయింటైన్ చేయలేకపోవడం. ఇక్కడ మెయిన్గా బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ప్రధానంగా అడిక్వేట్గా బ్లడ్ ఫ్లో వస్తేనే ఎరెక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అట్లా కాకుండా మనిషికి ప్రాపర్గా ఎరెక్షన్ వచ్చి ఇంటర్కోర్స్ చేయగలిగి ఇమ్మీడియట్గా ఎజాక్యులేట్ అయిపోవడం, అంటే వితిన్ 1 minute లెస్ దెన్ 30 seconds లోపల స్ఖలనం జరిగి తగ్గిపోవడం. అంటే ఒకటేమో ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూ, ఇంకొకటేమో ఎజాక్యులేషన్ తొందరగా అవ్వడం. సో రెండు డిఫరెంట్ ఎంటిటీస్ చాలామంది లోపల ఇవి మిక్స్ అయి ఉంటాయి. సో రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్, బట్ చాలామంది ఈ కామన్ ప్రాబ్లమ్ను కలిపి మిక్స్డ్గానే ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు చేస్తారు? సో ప్రధానంగా ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటి అంటే దీన్ని థెరపీ గైడెడ్ అప్రోచ్ అంటాం. ఏదైనా పేషెంట్ వెరీ యంగ్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఒక 20 years 25 years అబ్బాయి వచ్చేసి నాకు ఇట్లా ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, నేను ఒకసారి అటెంప్ట్ చేశాను, ఫెయిల్ అయ్యాను, కానీ నేను మాస్టర్బేషన్ ప్రాపర్గానే చేసుకోగలుగుతున్నాను, ఎజాక్యులేషన్ బాగానే అవుతుంది, బట్ ఒక పార్ట్నర్ దగ్గర ఫెయిల్ అయ్యాను అని అంటే దాన్ని సిచ్యుయేషనల్ ఈడీ అంటాం. ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లోపల ఎర్లీ లైఫ్ లోపల అప్పుడప్పుడే సెక్షువల్ ఎక్స్పోజర్ జరుగుతున్నప్పుడు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెద్ద టెస్ట్లు అక్కర్లేదు. జస్ట్ దే నీడ్ ప్రాపర్ కౌన్సిలింగ్. వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, ఒక బేసిక్ మెడికేషన్స్ వాడిన తర్వాత సెటిల్ అయిపోయింది అనుకోండి, వీ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి పెద్ద టెస్ట్లు అక్కర్లేదు వాళ్ళకు. సో అట్లా కాకుండా మిడిల్ ఏజ్డ్ పర్సన్ 30 to 40 years ఏజ్ గ్రూప్, అప్పటి వరకు యాక్టివ్ సెక్షువల్ లైఫ్ ఉంది, 2-3 పిల్లలు ఉన్నారు, తర్వాత స్లోగా సెక్షువల్ లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే డెఫినెట్లీ వాళ్ళ లోపల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నట్టు. వాళ్ళకు యూజువల్గా బేసిక్ టెస్ట్లు చేసేది ఎవరికైనా సరే టెస్టోస్టిరాన్ హార్మోన్ చేస్తాము, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చూస్తాము, తర్వాత షుగర్ వాల్యూస్ HbA1c ఎలా ఉందో చూస్తాము, అవసరం అనుకుంటే థైరాయిడ్ ప్రొఫైల్. ఇవి బేసిక్ థింగ్స్ చూస్తాం ఎవరికైనా సరే, లిపిడ్, థైరాయిడ్, షుగరు,
టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అడిషనల్గా అవసరం అనుకుంటే వాళ్ళ డిజైర్ కాంపోనెంట్ తగ్గిందంటే ప్రొలాక్టిన్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. ఇవి చేసిన తర్వాత బేసిక్ మెడికేషన్స్ వాడిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వని వాళ్ళకు రియల్గా బ్లడ్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పెనిస్లో అంటే అప్పుడు ఫినైల్ కలర్ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తాం. అది ప్రైమరీ టెస్ట్ కాదు, అది ఓన్లీ సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ కిందనే చేస్తాం ఆ టెస్ట్ అనేది. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎక్కువగా ఏ వయసులో వారికి అవసరం అవుతుంది? సో ఇది అంటే వయసు రిలేటెడ్గా ఇది అని చెప్పలేము, ఎందుకంటే ఆ పర్టికులర్ ఇండికేషన్ని బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా మాత్రం 40s తర్వాత చాలా వరకు అప్పటికి ఈ కోమార్బిడిటీస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవి ఉండడం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ వాడినా రెస్పాండ్ అవ్వకపోతే ఆ టైం లోపల ఇన్ జనరల్గా ఎక్కువ మంది 40s తర్వాత చేసుకునే అవకాశం ఉంది. కానీ కొద్దిమంది యంగ్ పేషెంట్స్ పెళ్ళైన తర్వాత ప్రాపర్ ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నారు, అన్నీ వాడారు అయినా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ పినైల్ ఇంప్లాంట్ అనేది చేసుకోవచ్చు. బట్ యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనే మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ వైపు వాళ్ళు ఎక్కువ ఇంప్లాంట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వెరీ యంగ్ పేషెంట్స్ లోపల చాలా తక్కువగా ఉంటుంది. సహజంగా ఇంటర్కోర్స్ టైంలో కొంతమందికి ఎరెక్షన్ డ్రాప్ అవుతూ ఉంటుంది సడన్గా. సో దీనికి వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ తెలియక వాళ్ళ లోపలే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటిది దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో అదే ఆ పర్టికులర్ పర్సన్ ఒక్కసారి జరిగింది అనుకోండి, సపోజ్ ఒక 10 అటెంప్ట్ చేశారు లాస్ట్ 1-2 months లోపల, ఆ 10 అటెంప్ట్స్ లోపల 1 or 2 times ఇలా జరిగింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్ ఈస్ సైకలాజికల్. అలా కాకుండా ప్రతిసారి అట్లాంటిది జరుగుతుంది అనుకోండి, దాన్ని ఇట్ కమ్స్ ఇన్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేటగిరీకి వస్తుంది. సో అకేషనల్గా స్పొరాడిక్ 1 or 2 failures వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వాళ్ళకు. బట్ అట్లాంటి ఫెయిల్యూర్ అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ అటెంప్ట్ చేయాలంటే కాన్ఫిడెన్స్ లోపిస్తుంది వాళ్ళకు, మళ్ళీ చేయాలంటే ఏమవుతుందేమో, నేను పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలనా లేదని ఒక భయం వస్తుంది. అట్లాంటి వాళ్ళకు బేసిక్ ట్యాబ్లెట్స్ రాసి 1 or 2 times అటెంప్ట్ చేయండి. వన్స్ ఒకసారి సక్సెస్ఫుల్గా ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత స్లోలీ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ట్యాబ్లెట్, యూ అటెంప్ట్ న్యాచురల్లీ అని చెప్తాం. వాళ్ళకి ఒకవేళ న్యాచురల్గా జరిగింది అనుకోండి, దెన్ దే విల్ గెట్ కాన్ఫిడెన్స్ అండ్ దే డోంట్ రిక్వైర్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. పర్సిస్టెంట్గా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ కానీ మెడికేషన్స్ కానీ లాంగ్ డ్యూరేషన్లో అవసరం పడుతుంది. సహజంగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ కూడా అందుబాటులోకి వచ్చేసింది. సెల్ఫ్ మెడికేషన్ ఒకప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆ సెల్ఫ్ మెడికేషన్ కాస్త ఏఐలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఏఐని నమ్ముకొని సెల్ఫ్ మెడికేషన్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అంటే ఇదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరుగుతున్నది ఏంటి అంటే, కొంతవరకు ఒక ఇంటెలిజెంట్ బిహేవియర్తో ఒక బేసిక్ రెమెడీస్ లాగా వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది, కంఫర్టబుల్గా ఉన్నారు అంటే దట్ ఈజ్ ఓకే. అంటే ఈ మెడికేషన్స్ వాడే దాంట్లో చాలా కెవిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ గురించి కనుక వాళ్ళు పొరపాటున ఎప్పుడు చేసినా ఏ ట్యాబ్లెట్ వాడాలని చూస్తారు, చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చూస్తారు. సో ఒకసారిగా ఆ లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చూస్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకోరు. సో ఎందుకంటే ఆ లిస్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ ఇన్ జనరల్గా అలాంటివి వస్తాయా అంటే ప్రతి ఒక్కరిలో రావు. అవి ఎప్పుడో రేర్గా ఉన్నాయి కూడా, ఈ మెడికో లీగల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేసి ఉంటుంది, ఇలాంటి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు వాడతారు స్పొరాడిక్గా, కానీ వాడే విధానం కూడా దాంట్లో పూర్తిగా తెలియదు ఎట్లా వాడాలి. ఈ మెడికేషన్స్ అనేవి ఒక ప్రాపర్ స్టిమ్యులేషన్ ఉండాలి, ఒక టైం గ్యాప్ ఉండాలి, ఫుడ్ రిలేటెడ్ లింక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కనుక ప్రాపర్గా వాళ్ళు అనలైజ్ చేసి ట్యాబ్లెట్ యూజ్ చేస్తే మేబీ ఒక లెస్ దెన్ 2-3% పీపుల్ వాడొచ్చేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళది యూసేజ్ అనేది ఇన్యాక్యురేట్గానే ఉంటుంది. కొద్దిమంది యూజ్ చేయొచ్చు, బట్ అది కాకుండా కొన్ని మిస్ అయ్యేవి ఏంటంటే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు పొరపాటున వాళ్ళకి తెలియకుండా నైట్రేట్స్ అనే మెడికేషన్స్ ఉన్నాయనుకోండి, ఈ వైగ్రా కానీ మిగతా ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాడేటప్పుడు, అట్లాంటప్పుడు వాళ్ళకు లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం ప్రివెంట్ చేయలేము. ఎందుకంటే మన దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా వరకు మెడికేషన్స్ దొరుకుతాయి, ఓవర్ ద కౌంటర్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చదువుకుంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. ఇంతకుముందు అంటే డాక్టర్స్ అంత ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నారు, ఏ కార్నర్లో వెళ్ళినా కూడా అవైలబిలిటీ ఉంటున్నారు. కాబట్టి ప్రాపర్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర ఒకసారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత దెన్ దే కెన్ టేక్ ఎ కాల్. ఈ ప్రస్తుతం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ, లేకుంటే ఇంకా ఏమైనా సంతానలేని సమస్యలు ఇట్లాంటివి ఉన్నప్పటికీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఎలాంటివి అందుబాటులోకి వచ్చాయి? సో అన్ని రకాల దానికి మనం ఒక్కొక్క పాయింట్ వైజ్గా కనుక చూస్తే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రిలేటెడ్గా కనుక ట్రీట్మెంట్స్ చూస్తే బేసిక్ ట్రీట్మెంట్స్ ఇంతవరకు ఉన్నాయి ఏంటి అంటే మెడికేషన్స్, ఇంజెక్షన్స్, వాక్యూమ్ ఎరెక్షన్ డివైస్, తర్వాత ఇంప్లాంట్స్. ఇప్పుడు వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్ ఏంటి, ఒకటి పిఆర్పి అంటాం, పెనిస్ లోపలికి పిఆర్పి ఓన్ బ్లడ్ తీసి పిఆర్పి ఇంజెక్ట్ చేయడము,
తర్వాత లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం, అడిషనల్గా షాక్ వేవ్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ అనేది అది ఇంకా స్టిల్ రీసెర్చ్లో ఉంది. ఇవి అందరిలో పనిచేస్తున్నాయి అంటే అందరిలో పనిచేయవు, మేబీ 30-40% ఆఫ్ ద పీపుల్ లోపల డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కేటగిరీని బట్టి అవి అడిషనల్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ లోపల. వచ్చిన డ్యూరేషన్ కూడా ఎంతవరకు ఉంటుంది, 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, కొద్దిమందిలో 5 years వరకు కూడా మెయింటైన్ అవ్వచ్చు. అది ఒక పర్టికులర్ పేషెంట్ని బట్టి మాత్రమే మనం చెప్పగలము. సో ఇవి అడిషనల్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రిలేటెడ్గా. ఈవెన్ కొత్త మెడికేషన్స్ కూడా వచ్చాయి, సో దే కెన్ యూజ్ దోస్ మెడిసిన్స్. రిలేటెడ్ టు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం రిలేటెడ్గా ఉన్న వాళ్ళకు ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ శీఘ్రస్ఖలనం ఉందంటే వెల్ సర్చ్ ఇమీడియట్లీ. అందులో ఏవో కొన్ని రెమెడీస్ వాళ్ళు ఫాలో అయ్యే వస్తారు మా దగ్గరకు వచ్చే వరకు కూడా. ప్రధానంగా వాళ్ళకు బిహేవియరల్ థెరపీ ఉంటుంది దీంట్లో కూడా. స్టార్ట్ టెక్నిక్ అని, స్క్వీజ్ టెక్నిక్ అని, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఇవి వాళ్ళు చేయగలిగేవి. అది కాకుండా మెడికేషన్స్, ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ ఉంటాయి, లేదనుకుంటే షార్ట్ యాక్టింగ్ ఎస్ఎస్ఆర్ఐస్ కూడా ఉంటాయి, లాంగ్ డ్యూరేషన్ మెడికేషన్స్ ఉంటాయి. టాపికల్ అప్లికేషన్స్ అంటాం, వాళ్ళకు నంబింగ్ క్రీమ్స్ వాడచ్చు, పెనిస్ దగ్గర టిప్ దగ్గర నంబింగ్ క్రీమ్స్ వాడచ్చు. ఇంకా కొత్తగా ఇప్పుడు అడిషనల్గా ఏంటంటే బాగా సివియర్గా ఉండి మెడికేషన్స్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళకు పెనిస్కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి, డార్సల్ న్యూరెక్టమ్ అనే ఒక ప్రొసీజర్ కానీ, లేదంటే ఫిల్లర్స్ ఉంటాయి, హెచ్ఏ ఫిల్లర్స్ అని గ్లాన్స్ లోపల ఫీల్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ రిలేటెడ్గా. సో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా అయితే అదొక కంప్లీట్ పెద్ద టాపిక్. దాంట్లో అడిషనల్గా కొత్త ట్రీట్మెంట్స్ వైజ్గా చూస్తే 0 sperm కౌంట్ ఉన్న వాళ్ళకు ఒకవేళ అబ్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉంది అంటే మైక్రోసర్జికల్గా రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ ప్రొసీజర్ ద్వారా మనం ఆ బ్లాక్ని తీయొచ్చు. అట్లా కాకుండా వెరీ స్మాల్ టెస్టిస్ ఉంది, 0 కౌంట్ ఉంది, దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమీ అంటాం. వాళ్ళ లోపల మనము మైక్రోటిసే ప్రొసీజర్ ద్వారా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి వెరీ హై అండ్ మైక్రోస్కోప్తో మనం ఎక్కడైతే స్పర్మ్స్ ఉన్న ఏరియాని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి కూడా మనం స్పర్మ్స్ తీసి వాళ్ళకు ఓన్ జెనెటిక్ బేబీని ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది యువకులు కూడా వాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు, లేకుంటే ప్రైవసీ ఇబ్బంది అవుతుందేమో ఎలా అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటి? మీ దగ్గరకు వచ్చాక వాళ్ళ ప్రైవసీకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు? సో లేదు, డెఫినెట్గా అంటే మేము ఆండ్రాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దీంతో వచ్చినప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రైవసీ వాళ్ళకి కావాల్సింది. సో వీ కెన్ అష్యూర్ ఆల్ అవర్ పేషెంట్స్ నోబడీ విల్ బీ దేర్ ఇన్ ద రూమ్, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈవెన్ అసిస్టెంట్స్ కూడా ఎవరు ఉండరు వాళ్ళకి, ఎందుకంటే అవసరాన్ని బట్టి మేము ఈవెన్ సింగిల్గా కూడా మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వైఫ్తో సపరేట్గా, హస్బెండ్తో సపరేట్గా కూడా కొంతమంది హిస్టరీ ఇచ్చేటప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి అట్మోస్ట్ ప్రైవసీ అనేది డెఫినెట్గా ఉంటుంది. దాంతోపాటు వీ షుడ్ గివ్ ఎనఫ్ టైమ్ టు దెమ్. సో ప్రాపర్గా ఒక పేషెంట్ హియరింగ్ అనేది కూడా మా వైపు నుంచి చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా ఆ సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఇనిషియల్గా వచ్చినప్పుడు కొంచెం వేరే ప్రాబ్లం చెప్తారు. యాక్చువల్గా సెక్షువల్ ప్రాబ్లం కోసం వచ్చినా కూడా వాళ్ళు వేరే ప్రాబ్లం చెప్తారు, అంటే హెడ్ ఏక్ ఉందనో, బాడీ పెయిన్స్ ఉన్నాయనో చెప్తారు. బట్ తీరా వాళ్ళు వచ్చిన ప్రాబ్లం సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా స్టిల్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయడానికి. వన్స్ యూ గివ్ ద కంఫర్ట్ టు దెమ్, డెఫినెట్లీ దే విల్ ఎక్స్ప్రెస్. సో వాళ్ళకి అడిక్వేట్ ప్రైవసీ అనేది ఉంటుంది, దే కెన్ ఎక్స్ప్రెస్. ఇంతకుముందు చెప్పినట్టు ఈజ్ ఏ కామన్ ప్రాబ్లం, అంటే వాళ్ళు ఒకరే ఫేస్ చేస్తున్నది కాదు, ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు. దేర్ ఆర్ రెమెడీస్ ఫర్ దట్. దే కెన్ అప్రోచ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ దే కెన్ హ్యావ్ ప్రాపర్ రెమెడీ అండ్ దే కెన్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.